అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఎవరైతే మన దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన మరొకసారి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కీలక ప్రకటన అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన ఈ తేదీ నుంచి కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కండి. అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక 19వ విడతతో పాటు మిగిలినటువంటి రైతులందరికీ కూడా ఆయన పెండింగ్ డబ్బులను కూడా ఈ పీఎం కిసాన్ పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక కొంతమంది రైతులకు ఒకేసారి 12,000 రూపాయలు, కొంతమంది రైతులకు మనకు 4,000 రూపాయలు అయితే జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఇక త్వరలోనే దీనికి సంబంధించి మనకు అర్హుల లిస్ట్ అనేది విడుదల చేస్తారని, అర్హుల లిస్టులో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క విధంగా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందని కూడా మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే స్పష్టం చేశాయి. కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి అలాగే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది మంచి శుభవార్తను చెప్పుకోవచ్చు. ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే మీకు జమ కాబోతూ ఉన్నాయి.